ఆ అత్త చచ్చిన 6 నెలలకు అల్లుడు పరామర్శించడానికి వచ్చాడంట. ఇదెవరిది ఈ సామెత మాకెందుకు చెప్తుంది అని అనుకుంటున్నారా? నాలాగే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఎన్నో ఇయర్స్ అయిపోయి అది సక్సెస్ అవ్వక, అలాగని డిలీటు అవ్వక, అప్పుడప్పుడు 6 నెలలకి 7 నెలలకి ఒకసారి యూట్యూబ్ని పలకరిస్తూ వీడియోస్ పోస్ట్ చేసే వాళ్ళకి ఈ సామెత అనమాట. సబ్స్క్రైబర్స్ వచ్చారని చిన్న మోటివేషన్ వచ్చేసరికి వాచ్ అవర్స్ తగ్గిపోతూ ఉంటాయి. వ్యూస్ రావట్లేదు, వాచ్ అవర్స్ రావట్లేదు అని చెప్పేసి చాలామంది డీమోటివేట్ అయిపోయి వీడియోస్ సరిగ్గా పోస్ట్ చేయడం మానేస్తూ ఉంటారు. ఎప్పుడైతే పోస్ట్ చేయడం మానేస్తూ ఉంటారో ఆటోమేటిక్గా సబ్స్క్రైబర్స్ కూడా కొంచెం కొంచెంగా తగ్గుతూ వస్తారు. అలా అని ఆ ఛానల్ని డిలీట్ చేయలేరు. చేసినా కానీ వీడియోస్ చేసినా కానీ వాళ్ళకి సరిగ్గా వ్యూస్ వాచ్ అవర్స్ రావు. అందులో నేను ఒక బాధితురాలనమాట. నాది సేమ్ ప్రాబ్లం. వాచ్ అవర్స్ రావట్లేదు, వ్యూస్ రావట్లేదు. అది నా మెయిన్ ప్రాబ్లం అన్నమాట. సబ్స్క్రైబర్స్ అయితే మాత్రం మంచిగా ఉన్నారు. నాలాగే పాటలు పాడుతూ యూట్యూబ్ ఛానల్ని సాగదీస్తూ ఎప్పటికైనా సక్సెస్ అవుతుంది అని చెప్పేసి వెయిట్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఏంటంటే ఆల్రెడీ వ్యూస్ సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళని మాత్రమే సపోర్ట్ చేస్తున్నారు ఈ జనం. అదేంటో అసలు అర్థం కావట్లేదు.